అమ్మ మరి ద్వాదశ రాసుల్లో మరో రాశి అయిన మకర రాశి వారికి ఈ ఏప్రిల్ మాసం అంతా ఎలా ఉండబోతోంది? అలాగే మరిన్ని మంచి ఫలితాల కోసం ఎలాంటి రెమెడీస్ పాటించాలి? మకర రాశి వాళ్ళకి రాశాధిపతి వచ్చి శని భగవానుడు. ఈయన రాశి ద్వితీయాధిపతి ద్వితీయంలో కుజుడితో కలిపి సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఎప్పుడైతే ఈ ద్వితీయాధిపతి ద్వితీయంలోనే ఉండి శత్రువుతో సంచారం చేస్తున్నాడో ఆర్థికపరమైన విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించాలి. సంఘంలో కానీ, ఇంట్లో వాళ్ళతో, కుటుంబ సభ్యులతో కానీ, పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాక్స్థానాధిపతి కూడా ఆయన అయ్యాడు కాబట్టి. అందులో ద్వితీయంలో కుజుడు కొద్దిగా ర్యాష్ అనేది మాట, అంటే మనం ఏదైనా మాట్లాడితే వెంటనే వెనకాల సమాధానం ఉంటుంది చూసా, అట్లా మాట్లాడుతూ ఉండడం అనేది ఉంటుంది. అది ఒక్కోసారి బాగున్నా కూడా మరి ఒక్కోసారి వికటిస్తూ ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఎప్పుడైతే శుక్రుడు తృతీయ స్థానంలో ఉన్నాడో అక్కడ ఈ అక్క కానీ, చెల్లి కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో వ్యవహార పరంగా జాగ్రత్త వహించుకోవడం. అంటే కుటుంబ పరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయనుకో వాళ్ళతో నిదానంగా కూర్చుని తేల్చుకోవాలి. కానీ వాళ్ళతో డి అంటే డి అన్నట్టుగా అయితే కొంత ఏదైతే బంధుత్వాలు ఉంటాయో ఆ బంధుత్వాల్లో ఎడబాటు ఏర్పడడం అనేది ఇక్కడ కనబడుతుంది కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త ఉండాలి. అలాగే ముఖ్యంగా వివాహ నిర్ణయాలు అవి తీసుకునే వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఇక్కడ విదేశీ ఉద్యోగాలు అంటే తృతీయ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి కాస్త కొంచెం విదేశీ ఉద్యోగాలు, విదేశీ పరంగా కాస్త కొంచెం అనుకూలంగా ఉండడం ఇలాంటివి కూడా కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ వ్యాపార పరంగా ఏవైతే ఉన్నాయో వ్యాపార పరంగా చూసుకున్నప్పుడు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. సంతానపరమైన విషయాలు అంటే పంచమ స్థానాధిపతి మకర రాశికి పంచమ స్థానం శుక్రుడు తృతీయంలో ఉన్నాడు. అయితే కంబస్ట్ అయి ఉన్నా కూడా కాస్త కొంత సంతానపరంగా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం, వివాహ విషయాల్లో కూడా కొంత వీళ్ళకి ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి కాస్త ఏదైనా సంబంధాలు ఆగిపోయినా లేకపోతే మనకి ఏదైనా చూసి వెళ్ళిన తర్వాత కానీ ఏదైనా మనకి తర్వాత చెప్తామండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వీళ్ళకి కాస్త అనుకూలంగా ఉంటుంది. అలాగే చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం అనేది నడుస్తోంది కాబట్టి విద్యార్థులకు కానీ వాళ్ళు కాదు కొద్దిగా వీళ్ళకి కొద్దిగా కష్టపడితే మాత్రం మంచి ఉత్తీర్ణత సాధించడం. అందులో చతుర్థంలో బుధుడు కూడా ఉన్నాడు, వక్రీకరించి ఉన్నాడు కాబట్టి కొంచెం కష్టపడితే మాత్రం మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. అలాగే ఇక్కడ మకర రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి ఈ ఏదైతే అంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. అలాగే నవమ స్థానంలో కేతు యొక్క సంచారం అనేది మాత్రం కాస్త తండ్రి ఆరోగ్య విషయాల్లోనూ, విదేశీయానము, దూర ప్రయాణాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండడం అనేది ఇక్కడ మనకి చెప్పదగ్గ సూచన. అందులో వీళ్ళకి ఏళ్ళనాడు శని కూడా నడుస్తోంది. వీళ్ళకి ఎప్పుడైతే ఏళ్ళనాడు శని కూడా వీళ్ళకి నడుస్తోందో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అలాగే వీళ్ళు ప్రతిరోజు కూడా శివారాధన చేసుకుంటూ ఉండడం, గుళ్ళో శివాభిషేకం చేసుకోవడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి. అలాగే రాజకీయ పరంగాను, సినీ కళారంగాల్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా అవకాశాలు అందిపుచ్చుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఎవరు ఇక్కడ ఈగోస్కి పోకుండా ముందుకు సాగడం వల్ల అంటే ఎక్కడ జరిగింది అక్కడ మర్చిపోయి వదిలేయడం ద్వారా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అంతేగాని పట్టుకుని వేలాడితే మాత్రం జరిగే పనులు కూడా ఇక్కడ జరగవు కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉంటే సరిపోతుంది. అలాగే కాకుండా వీళ్ళు శనివారాల నియమాలు పాటించడం, ప్రతి శనివారము అలాగే మంగళవారము వీళ్ళకి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆ మంగళవారము శనివారం మాత్రం 40 ప్రదక్షిణాలు చేసుకుని రావడము, ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం. అలాగే మంగళవారం ఒక వారం మాత్రం ఆంజనేయ స్వామికి ఆకు పూజ కానీ, సింధూరంతో పూజ కానీ చేసుకోవడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.